బడే మియా చోటే మియా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 2 గంటల 38 నిమిషాలు. మరి 3D ఫార్మేట్లో కూడా షూట్ చేసిన ఈ సినిమా ఐమాక్స్ తదితర రకరకాల ఫార్మేట్లలో ఈ సినిమా హిందీలో విడుదలైంది. మరి సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ మెయిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ ఇంకో పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమార్ అని విలన్గా, సోనాక్షి సిన్హా అతిథి పాత్రలో, తర్వాత మానుషి చిల్లర్ చాలా ఇంపార్టెంట్ పాత్రలో, తర్వాత అలయా ఎఫ్, రోనిత్ రాయి వీళ్ళందరూ నటించిన ఈ సినిమాలో మరి చాలా ఇంపార్టెంట్ నటీమణులు నటించారు. సో మనకి మానుషి చిల్లర్ మీదనే ఎక్కువ సినిమా ఫోకస్ అవుతుంది. ఆలీ అబ్బాస్ జఫర్ అనే అతను దీనికి డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు. ఆయనతో పాటు వసు భగ్నాని, ఇంకా జాకీ భగ్నాని, తర్వాత దీప్షిక దేశ్ముఖ్, వీళ్ళు ముగ్గురు నిర్మాతలు. వీళ్ళతో పాటు హిమాంశు కృష్ణన్ మెహ్రా కూడా నిర్మాతలు కాగా, విశాల్ మిశ్రా మ్యూజిక్ చేసినటువంటి సినిమాకి బాస్కో కేసర్ వాళ్ళు కోరియోగ్రాఫర్ చేశారు. ఇర్షద్ కమిల్ లిరిసిస్ట్ కాగా, స్టీవెన్ బర్నార్డ్ ఎడిటర్ కాగా, జూలియస్ ప్యాగ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. సలార్ లాంటి సినిమాల్లో నటించినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ అని ఈ మధ్య గోట్ లైఫ్, ఈ ఆడు జీవితం అని తెలుగులో డబ్ అయినటువంటి సినిమా మలయాళం నటుడు. మరి అతను ఈ సినిమాలో మెయిన్ విలన్గా నటించి ఇంటర్వెల్ ట్విస్ట్గా ఇచ్చారు. ఇది ఇంతకుముందు మనకి తెలుగులో ఒక సినిమా వచ్చింది, అంటే అది తమిళ నుంచి డబ్ అయిన సినిమా, అజిత్ హీరోగా, తర్వాత కార్తికేయ విలన్గా చేసినటువంటి సినిమా. అందులో కూడా ఈ మాస్క్లు సిస్టమ్ ఉంటుంది. కొంచెం అదే కాన్సెప్ట్ తీసుకున్నారు. కథనాలు లేకుండా ఒక భారీ సినిమా తీస్తే అది ఎంత ఖర్చు పెట్టినా కూడా వృధా అనడానికి ప్రబలోదాహరణగా ఈ సినిమా నిలబడుతుంది మనకి. ఈ సినిమాలో క్లోనింగ్ మీద కథ తీసుకున్నారు. ఫస్ట్ ఇండియా పాకిస్తాను అంటూ అది తీసుకొని వేరే దేశం నుంచి ఒకళ్ళు వచ్చినటువంటి వ్యక్తులు మన దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు ఒక ఫార్ములాని మన విధ్వంసం కోసం రెడీ చేశామని చెప్పి బెదిరిస్తారు. ఆ అధికారి దీనికి చేయడానికి ఒక ఇద్దరు ఉంటారని చెప్పేసి ఇంటర్వెల్ అండ్ దగ్గర సగం సినిమా అయిపోయిన తర్వాత టైటిల్ ఇస్తారు, బడేమియా చోటమియా అని. అయితే బడేమియా చోటమియా అనే టైటిల్ ఇంతకుముందు గోవిందా అమితాబ్ బచ్చన్ల సినిమా మీద వచ్చిన సంగతి తెలిసింది. అయితే ఇది చాలా సందర్భోచితంగా ఎంత బాగా వాడారంటే, ఆ లోగో చూపించి బడేమియా చోటమియా సుభానల్లా అంటూ ఆ పాట చూపించి, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ ఫ్రెష్గా చేసి వీళ్ళు చేసిన ట్యూన్లో బడేమియా చోటమియా అనే టైటిల్ సాంగ్ను చూపించారు. అయితే ఇందులో మనకి తమాషాగా కథనాల మీద దృష్టి పెట్టకుండా కేవలం యాక్షన్ సన్నివేశాల మీద దృష్టి పెట్టుకొని తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. ఇందులో అక్షయ్ కుమారు ఎంత పెద్ద స్టారో అందరికీ తెలుసు, కానీ టైగర్ ష్రాఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ అతన్ని ఎక్కువ ప్రాధాన్యంగా చూపించేటువంటి ప్రయత్నం జరిగింది. అంటే బహుశా కొత్త నీరు అని అనుకున్నారు. తర్వాత ఫిజికల్గా కూడా అక్షయ్ కుమారు దేహదారుఢ్యం కూడా చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ టైగర్ ష్రాఫ్ కండల మీద ఎక్కువ ఫోకస్ చేసి హీరోయిన్ తోటి కూడా ఇంకొక హీరోయిన్ తోటి కూడా ఇట్లా టచ్ చేయించి, ఇది 6 ప్యాకా, ఇది ఒరిజినల్ అయినా లేకుంటే ఏదన్నా పెట్టుకున్నావా అన్న టైప్లో అనిపించి, ఆమె డబ్బున ఒక ఆయుధంతో ఇతన్ని ఢీకొనేటట్టుగా అక్కడ మన ఏజెంట్ ఈమె అని చెప్పినట్టుగా చెప్పారు. మానుషి చిల్లర్ ఓపెనింగు చాలా బాగుంటుంది. ఫస్ట్ వేరే వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఈమె అధికారిగా అటాక్ చేసి, మరి ఈ మిషన్ ఎవరు తీసుకొస్తారంటే ఇద్దరు చేస్తారు, ఆ ఇద్దరు వీళ్ళు అని చెప్పేసి అక్షయ్ కుమార్ తర్వాత టైగర్ ష్రాఫ్ని చూపిస్తారు. సో మొత్తానికి యాక్షన్ సినిమాలు, ఇలాంటి సినిమాలు ఎన్నో ఆడుకున్నటువంటి అక్షయ్ కుమార్ అవలీలగా డ్యాన్సులతో సహా అద్భుతంగా యాక్ట్ చేశాడు. అతని డ్యాన్సు, అతని పర్ఫార్మెన్సు, తర్వాత సినిమాలో అతని యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్. కాకపోతే ఈ సినిమాలో కథనాలు ఏం లేక ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమార్ అని విలన్ అని తిరగడం. ఆ తర్వాత అతను క్లోనింగ్ తోటి సేమ్ సైనికుల్ని అదే రూపురేఖలతో ఉన్న సైనికుల్ని తయారు చేసి, ఎవరికి చనిపోరు సైనికులు, ఎంతమంది అంటే అంతమంది తయారు చేసుకోవచ్చు, కమాండ్ కూడా మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంటే మిలిటరీ అధికారులు ఒప్పుకోరు. వీళ్ళు ఎందుకు ఒప్పుకోరంటే, అది ఒక రకంగా వాళ్ళని నీ చెప్పు చేతిలో పెట్టుకోవడం ఏంటిది అన్న టైప్లో వాళ్ళు మాట్లాడితే, ఇన్నాళ్ళ నా జీవితం 15 ఏళ్ళు కష్టపడి నేను పరిశోధన చేశాను అని చెప్పేసి యాక్చువల్లీ సన్నగా కనిపించే పృథ్వీరాజ్ సుకుమార్ మరి దేహదారుఢ్యం కూడా బాగా పెంచి కనిపించాడు పాత్రకు తగ్గట్టుగా. మరి అది గ్రాఫిక్స్లో చూపించారా, ఒరిజినల్గా ఆయన శరీరం పెంచాడో తెలియదు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి ఇద్దరు కండలు తిరిగిన హీరోలకు పోటాపోటీగా కనిపించాడంటే పృథ్వీరాజ్ సుకుమార్ ఎంత కేర్ తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాడు.
అట్లాగే మానుషి చిల్లర్ కూడా చాలా అద్భుతంగా పర్ఫార్మింగ్ చేసింది. సో ఈ ఫైట్ సీక్వెన్స్లు ఇవి 3Dలో అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో సేమ్ అక్షయ్ కుమార్ లాంటి ఒక విలను, అక్షయ్ కుమార్ లాంటి టైగర్ ష్రాఫ్ లాంటి ఇంకొక విలను వాళ్ళని చూపించారు. సో మొత్తానికి ఒక దాంట్లో గుర్రాలు, నల్లటి గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలు ఒక చాపర్లో దిగితే వీళ్ళు ఆ తర్వాత ఒక గుర్రంతో వాళ్ళ అవతల వాళ్ళని చంపేసి అక్కడ చచ్చిపోయాడు అనుకున్నటువంటి తీవ్రవాది దొరికితే అతన్ని చంపి మళ్ళీ వాళ్ళు అక్కడ అందరూ విలన్స్ని ఎట్లయితే వీళ్ళు ముందు బాంబులు పేల్చేసి అవన్నీ వచ్చినాయి. యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా 3Dలో ఇంకా అద్భుతంగా అనిపించాయి. సో యాక్షన్ సన్నివేశాల వరకు అద్భుతంగా ఉంటుంది, కానీ కథకు వచ్చేసరికి ఏముండదు. లాస్ట్కు ఈ ఏదైతే ల్యాబ్ ఉంటుందో ఆ ల్యాబ్లో ధ్వంసం చేయడము, ఆ ల్యాబ్ని, ఆ తర్వాత భారతదేశాన్ని పాడు చేసేటువంటి మిసైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మిసైల్స్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏకలవ్య అని చెప్పేసి ఒక మూడోసారి ట్రై చేసినటువంటి పాస్వర్డ్ సక్సెస్ కావడంతో అది కూడా చాలా చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తుంది మనకు. సో అంత టెన్షన్లో వాళ్ళు ఏదో పాస్వర్డ్ని ఊహించుకొని ఆ ఊహించింది నిజం కావడం అనేది, అంత అమాయకంగా పృథ్వీరాజ్ కుమార్ ఎలా చెప్తాడనేది అర్థం కాకుండా కొంచెం లాజిక్లెస్గా అనిపిస్తుంది మనకి. సో ఓవరాల్గా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం యాక్షన్ సన్నివేశాల వరకు బాగుండగా, ఇక ఎక్కువ మరి కెమెరా ఫోకస్ కూడా మనకి టైగర్ ష్రాఫ్ మీద చేయడం అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ లాంటి నాలాంటి ఫ్యాన్స్కి కొంత ఇబ్బంది కలిగించింది. సో ఎంతైనా సీనియర్ హీరో అన్నట్టు పక్కన పెట్టారు, కానీ టైగర్ ష్రాఫ్ ఇప్పుడు ఫామ్లో ఉన్న హీరో అని అనుకున్నారేం, కానీ అక్షయ్ కుమార్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ హీరోనే. మరి రోబో 2లో విలన్గా కూడా నటించి తన యొక్క వైవిధ్య నటనను ప్రదర్శించుకున్న అక్షయ్ కుమార్ మరి ఈ సినిమాలో తనంటూ వాణి చూపించగా, దక్షిణాది నుంచి వచ్చిన పృథ్వీరాజ్ సుకుమార్ అని విలన్గా తనదైనటువంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ను చూపించాడు. రోహిత్ రాయ్ తదితరులు పాత్రలకు న్యాయం చేసినటువంటి సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, తర్వాత సంగీతం కానీ ఆకట్టుకునే విధంగా ఉండి, ఎండ్లో మనకు పాటలో సినిమా అయిపోయిన తర్వాత హిందీ పాటలో ఎప్పుడు ఎండ్లో టైటిల్స్లో సాంగ్స్ ఉంటాయి కదా, అట్లా 1-2 సాంగ్స్ 2 రకాల వేరియేషన్స్లో సాంగ్స్ ఇవ్వడం బాగుంది. సో ఈమె కొంచెం లావుగా ఉన్నా కూడా మనకి అతిథి పాత్రలు నటించిన సోనాక్షి సిన్హా బాగా మెరుపులు మెరిపించింది, ఉన్నంతలో రాణించింది. సో ఎక్కడ స్కిన్ షో కానీ ఎక్కడ గ్లామర్ కానీ లేనిది కొంచెం బిక్నీళ్ళు ఒక దగ్గర మాత్రమే ఈ సెకండ్ హాఫ్లో ఉన్న సన్నివేశాల్లో చూపించారు. ఈ సోనాక్షి సిన్హా చూపించే సన్నివేశాలు సాంగ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాటలు మాత్రం స్టెప్స్ చాలా బాగా వేశాడు అక్షయ్ కుమార్. ఆ పాటలు వచ్చినప్పుడల్లా మనకు హుషారు వస్తుంది. సో చివరాకరణ వచ్చే ఎండ్ పాటలతో సహా మనం ఎండ్ దాకా చూసి వెళ్ళిపోయే విధంగా సినిమా ఉన్నా కూడా బడేమియా చోటమియా కదలేకపోవడం, తర్వాత బడేమియా చోటమియా టైటిల్ మీద ముందు కోటేసీకా లాంటి సినిమా చూపించి ఇది టైటిల్ పెట్టుకుందామా, లేదు బడేమియా చోటమియా అని హిందీలో గోవిందా సినిమా, అమితాబ్ బచ్చన్ సినిమా వస్తే ఆ పాట మీద కూడా తీసుకొని ఆ సినిమాకు ప్రాముఖ్యత ఇవ్వడము, ఇవి కొంచెం బాగుంటాయి. తర్వాత బాంబుల మీద ప్రక్రియ, అక్షయ్ కుమార్తో టైగర్ ష్రాఫ్తో ఫైట్ చేసేటువంటి సీక్వెన్స్లు, తర్వాత పృథ్వీరాజ్ కుమార్ ఎందుకు ఇలా మారాడు, పృథ్వీరాజ్ కుమార్ అని ఎందుకు ఇలా మారాడు అనే దానికి ఒక క్లారిఫికేషన్ కూడా సరిగ్గా లేక అదేందో పిల్లలాటలాగా అనిపిస్తుంది మనకి. సో చివరాఖరిని దేశ భక్తుడు పోయి దేశద్రోహిగా మారుతాడు. వీళ్ళిద్దరినేమో సస్పెండ్ చేస్తారు, వీళ్ళేమో ఇంకెక్కడో ఉంటారు. వాళ్ళని అటువంటిది మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు వచ్చి ఈ మిషన్ని సక్సెస్ చేసి మొత్తానికి దేశానికి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లమ్ని సెటిల్ చేసి మళ్ళీ ఎండ్ సాంగ్ హ్యాపీ సాంగ్తో ఎండ్ చేయడం బడేమియా చోటమి యొక్క క్లైమాక్స్. సో ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.